యూజువల్ గా మనందరం కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్, అది కూడా ఒక బడ్జెట్ లో రావాలని చెప్పి చాలా మంది మనం అయితే ట్రై చేస్తుంటాం. దాంట్లో గేమింగ్ బాగుండాలి, కెమెరా బాగుండాలి, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, ఫిజికల్ గా డిజైన్ బిల్డ్ బాగుండాలి, ప్రొటెక్షన్ బాగుండాలి అని చెప్పి చాలా రకాలుగా మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రతి బ్రాండ్ ఏదో ఒక సెగ్మెంట్ లో, ఏదో ఒక పార్ట్ లో అయితే వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు కాస్ట్ కటింగ్ కోసం. సో వీటిలోనే మనకి ఎక్కువగా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అసలు ఆ బడ్జెట్ లో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి, అలాంటి కన్ఫ్యూజనే ఈ 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ 4 మొబైల్ ఫోన్లతోటి మన ముందు క్రియేట్ చేశారు. సో ఒకటి వచ్చేటప్పటికే ఐక్యూ నియో 10, మరొకటి వచ్చేటప్పటికే మోటో ఎడ్జ్ 60 ప్రో, మరొకటి పోకో F7 తో పాటు ఇంకోటి వచ్చేటప్పటికే OnePlus Nord 5. దీన్ని పక్కకు పెడితే ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్తాను, సో మీరందరూ ఇమ్మీడియట్ గా, కొంతమంది ఉంటారు రెడీగా ఆ బ్రాండ్ వీళ్ళకి డబ్బులు ఇచ్చారు, సో అందుకోసమే దాన్ని లేపుతున్నారు లేదా దాని గురించి చెప్తున్నారు అని చెప్పని అంటారు. పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్ గా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ రిజల్ట్స్ అయితే నేను మీ ముందు తీసుకొస్తున్నాను. సో కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, బట్ ఐ డోంట్ కేర్. మన కంటెంట్ మనం చేసుకుంటా వెళ్ళిపోవటం. దీంట్లో కూడా నేను ఇంకా పూర్తిగా మీరు వీడియో చూడకుండా, ఒకవేళ మీరు గనక గేమింగ్ సెంట్రిక్ గా ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఐక్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. లేదు కంటెంట్ ఎక్కువగా కన్సూమ్ చేస్తుంటానన్నా, నాకు డాల్బీ విజన్ కావాలి, డాల్బీ ఆడియో కావాలి, అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా బెటర్ ఇంప్రూవ్మెంట్ రావాలి అన్నట్లయితే గనక వేరిక్కడ పోకో. అలాగే నాకు ప్రీమియం ఫోన్ ఫీల్ కావాలి, కొంచెం కెమెరా సెంట్రిక్ కూడా బాగుండాలి, ముఖ్యంగా కర్వ్డ్ డిస్ప్లే కావాలి, క్లీన్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మోటరోలో. ఒకవేళ లేదు నేను ఒక రిప్యూటెడ్ బ్రాండ్ నుంచి చూస్తున్నాను, ఆల్ ఇన్ వన్, ఇంకా చెప్పాలంటే ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్, ప్రతిది ఈ సెగ్మెంట్ అని కావాలి అన్నట్లయితే గనక సో OnePlus Nord మీకు సజెస్ట్ చేస్తాను. అలా కాదు నాకు అన్ని కలిపి ఒక బ్రాండ్ లో కావాలన్నానంటే ఇంకా నేను ఒక బ్రాండ్ తయారు చేసి వీటన్నిటిని కలిపి అందులో కలబోసి మనం ఒక బ్రాండ్ తయారు చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఫోన్ పర్ఫెక్ట్ కాదు, ఈవెన్ ఐఫోన్ తో సహా నేను చెప్తున్నాను. సో ఏదో ఒక మైనస్ అయితే ఉంటానే ఉంటుంది. సో వీడియోని చివరి దాకా చూడండి, చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదు అంటే గనక జస్ట్ కామెంట్ చేయండి, అంతేగాని ఆ ఒక్క సెగ్మెంట్, ఆ ఒక్క పార్ట్ చూసి ఆ మొత్తం పూర్తిగా నేను దాని ఎక్స్ప్లెనేషన్ చూడరు కింద కామెంట్ పెట్టేస్తారు, దానికి ఇంకో నలుగురు తయారవుతారు. సో అలాంటివి అయితే చేయకండి. అయినా కానీ మీరు చేస్తారంటే దట్స్ అప్ టు యూ. అండ్ ఈ వీడియోస్ మీ ముందు తీసుకొని రావడానికి మేమేమి చిన్నగా అయితే కష్టపడడం, టీం కూడా వర్క్ చేస్తూనే ఉంటాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్, స్క్రిప్ట్, అలాగే ఏ సెగ్మెంట్ లో ఏది బాగుంటుంది ఏంటి, ఓవరాల్ గా మీకు ఒక కంప్లీట్ క్లియర్ కట్ ఐడియా ఇద్దామన్న దాంతో ఈ వీడియోకి వర్క్ చేస్తుంటా. ఒక వీడియో వర్క్ చేసి మీ ముందు తీసుకురావడానికి చిన్న విషయం కాదు, ఆల్మోస్ట్ 2-3 రోజులు మాకు పడుతుంది. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఫస్ట్ వీడియో మొత్తం చూసిన తర్వాత అయినా కానీ మీకు అర్థం కాలేదు అంటే గనక కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు మీ డౌట్స్ అన్నిటిని ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 మొబైల్ ఫోన్స్ కూడా మీకు 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే టచ్ అవుతూ ఉంటుంది. ఒక్క ఐక్యూ మాత్రమే మీకు 31,999 అంటే ఇంకొక 2,000 రూపాయలు ఎక్స్ట్రాగా మీకు రావడం జరుగుతుంది. అది కూడా ఎందుకు పెట్టారు ఏంటి అనేది మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రీటైల్ బాక్సెస్ లో కూడా కేబుల్ ఉంటుంది, చార్జర్ ఉంటుంది, కేస్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇవన్నీ వస్తాయి. ఇక డిజైన్ ఎస్థెటిక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది ఉంటుంది. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని నేను అయితే చెప్పలేను, బట్ జస్ట్ నేను ప్రొటెక్షన్ లెవెల్ మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా జస్ట్ మీకు పోకో మాత్రమే మీకు మెటల్ బిల్డ్ తోటి రావడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ని యూజ్ చేశారు. పోకోలో మీకు బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఇచ్చారు, ఈవెన్ మనకి నాడ్ లో కూడా గ్లాస్ ఇచ్చారు. బట్ ఐక్యూలో మీకు వచ్చేటప్పటికే బ్యాక్ సైడ్ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్. మోటరోలో మీకు వచ్చేటప్పటికే నైలాన్ డిజైన్ తోటి, టెక్స్చర్ తోటి. ఇంతకుముందు ప్రీవియస్లీ వీళ్ళు వేగన్ లెదర్ ని యూజ్ చేసేవాళ్ళు, ఈసారి మనకి నైలాన్ కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అయితే మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇక మెయిన్ బేసిక్ గా మొబైల్ ఫోన్స్ అంటే మనకి కింద పడుతుంటాయి కదా, సో అలాంటి కింద పడేటప్పుడు డిస్ప్లే డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం మూడిటిలో కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని మనకి యూజ్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఏం యూజ్ చేశారు ఏంటి అనేది ఎక్కడ క్లారిటీగా వీళ్ళైతే చెప్పలేదు, కానీ మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అన్నిటిలో కూడా మనకి IP రేటింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఐక్యూ అలాగే OnePlus ఈ రెండిట్లో మీరు చూసారంటే IP65 రేటింగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటి వాటన్నిటికి ఇవి సస్టైన్ అవ్వగలవు. అండ్ బై ద బై రెండిట్లో కూడా మీకు ఆక్వా టచ్ ఫీచర్ కూడా ఇచ్చారు. సో వర్షపు చినుకుల్లో మీరు వర్షం దీని మీద పడ్డా కానీ టచ్ అయితే ప్రాపర్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ గ్లౌజెస్ వేసుకొని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. వేర్ పోకో F7 అలాగే మోటో ఎడ్జ్ 60 ప్రో ఈ రెండిటిలో కూడా మీకు IP68 అండ్ 69 ప్రొటెక్షన్ అయితే మనకి ఇందులో తీసుకొచ్చారు. సో ఇవి అండర్ వాటర్ మనకి 1.5 మీటర్ డెప్త్ లో అప్ టు 30 మినిట్స్ దాకా ఇవి సస్టైన్ అవడంతో పాటు దీంట్లో మీకు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు. సో కుదుపులకి లేదా ఫోన్స్ కింద పడ్డ రఫ్ అండ్ టఫ్ మీరు ఎట్లా వాడినా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు
అయితే చాలా తక్కువ. అండ్ బై ద బై పోకోలో మనకి గ్లాస్ ఇచ్చారు కానీ జస్ట్ మన టీమ్ బీ రోల్స్ తీస్తున్నప్పుడు ఫ్రమ్ ద హైట్ ఆఫ్ 1 మీటర్ కూడా కాదు, ½ మీటర్ నుంచి కింద పడ్డది ఫోన్, అంతే. వెనక గ్లాస్ అయితే పగిలిపోయింది. సో కొంచెం బెటర్ ప్రొటెక్షన్ ని తీసుకొచ్చుంటే ఇందులో బాగుండేది. ఈవెన్ గ్లాస్ అయినా కానీ బ్రేక్ అవుతుంది, కింద పడితే పగలటం అనేది అయితే కామనే. ఇక థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే OnePlus మీకు 8.1mm థిక్నెస్ వస్తుంది, ఐక్యూ వచ్చేటప్పటికే 8mm, పోకో F7 వచ్చేటప్పటికే మీకు 8.2mm, మోటో ఎడ్జ్ కూడా మీకు 8.2mm రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ OnePlus 211 గ్రామ్స్, అలాగే ఐక్యూ నియో 10 206 గ్రామ్స్, అలాగే పోకో F7 వచ్చేటప్పటికే 215 గ్రామ్స్. అండ్ అన్నిటికన్నా ఈ సెగ్మెంట్ లో లైట్ వెయిట్ గా వచ్చేది మోటరోలా, ఇది జస్ట్ మీకు 186 గ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి బ్యాటరీ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యారనుకోండి, దాని గురించి మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ లో అయితే మాట్లాడుకుందాం. అండ్ డిజైన్ అండ్ బిల్ట్ లో చూడటానికి నాకు మంచిగా ఉండాలి, ప్రొటెక్షన్ మంచిగా ఉండాలి, ఎక్కువగా నా చేతిలో నుంచి మొబైల్ ఫోన్స్ కింద పడుతుంటాయి అన్నట్లయితే, ఒకవేళ అంటే ప్రొటెక్షనే మీ మెయిన్ ప్రయారిటీ అయితే చెప్తున్నాను. సో ఈ డిపార్ట్మెంట్ లో మీకు కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ కన్నా కానీ మోటరోలా అన్నిటికంటే బెస్ట్ అని అంటాను. ఎందుకంటే స్లిమ్ అండ్ స్లీక్ ఉంటుంది, చూడటానికి ప్రీమియం లుక్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ గ్రిప్ కూడా బాగుంటుంది. ఇది మనకి నైలాన్ ఫినిష్ తోటి ప్రొవైడ్ చేయడంతో పాటు కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి, పాపీ కలర్స్ ఇస్తారు. ఇది జస్ట్ కేవలం డిజైన్ డిపార్ట్మెంట్ అండ్ కాంపాక్ట్ లైట్ వెయిట్ ఉంటే మాత్రమే, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను కంపేర్ చేయట్లేదు ఇక్కడ. ఇక డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. OnePlus అలాగే మీకు పోకో రెండు కూడా 6.8 ఇంచెస్ దాకా మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ వచ్చేటప్పటికే 6.67 6.77 ఆ కైండ్ ఆఫ్ సైజ్ లో మనకు రావడం జరుగుతుంది. పెద్దగా మీకు డిఫరెన్సియేషన్ అయితే ఏం రాదు, జస్ట్ దాంట్లో వాడినటువంటి బెజల్స్ ఏవైతున్నాయో అవి కొంచెం థిన్ గా రావటం వల్ల మీకు స్క్రీన్ సైజ్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో అందులో కూడా బెజల్స్ నాకు మినిమల్ ఉండాలి, నాకు ఆల్మోస్ట్ సీమ్లెస్ కంటెంట్ వాచ్ చేసేలాగా కావాలి అన్నట్లయితే కనుక ఐక్యూ మీకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫ్లాట్ డిస్ప్లే తో రావడం జరుగుతుంది. లేదు కర్వ్ అయినా పర్వాలేదు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మోటరోలా చూడటానికి కొంచెం ప్రీమియం గా, అలాగే దీని డిస్ప్లే బెజల్స్ కూడా ఎందుకంటే కర్వ్ ఉంటుంది కాబట్టి మనకి పైన కింద కనపడకుండా ఉన్నటువంటి ఫీల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. బట్ ఇన్ ప్రాక్టికల్ రియాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీటన్నిటిలో కూడా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఒకటి చూస్ చేసుకోమంటాను, వెదర్ పోకో F7 లేదు అన్నట్లయితే కనుక ఐక్యూ నియో 10. ఎందుకంటే పోకో F7 లో మనకి డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే ఇందులో డాల్బీ విజన్ ఉండదు కానీ అవుట్డోర్ విజిబిలిటీ ఏదైతే ఉందో, బెజల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో చాలా తినుగుంటాయి. ఇది 5500 నిట్స్ దాకా వెళ్తుంది హై బ్రైట్నెస్ మోడ్ లో, వేరే పోకో వచ్చేటప్పటికే 3200 నిట్స్. బట్ బ్రైట్నెస్ నిట్స్ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మోటరోలా కూడా వస్తుంది, అరౌండ్ 4500 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. OnePlus Nord వచ్చేటప్పటికే 1800 నిట్స్ దాకా మనకి హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో కంటెంట్ ఎక్కువ వాచ్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక నేనైతే సింప్లీ బ్లైండ్ టేక్ పోకో అంటాను. ఎందుకంటే దీంట్లో అడిషనల్ గా మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. కానీ నాకు బ్రైట్నెస్ ఎక్కువ కావాలి, గేమింగ్ కూడా ఆడతానన్నా అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు ఐక్యూ బెటర్ ఉంటుంది అవుట్డోర్ విజిబిలిటీలో కంపేర్ టు పోకో కన్నా గానీ. సో అంతే, OnePlus సజెస్ట్ చేయలేమా అని అంటే సజెస్ట్ చేయొచ్చు, బట్ బ్రైట్నెస్ విషయంలోకి వచ్చేటప్పటికే OnePlus కాస్త వెనకబడి ఉందని చెప్పొచ్చు. ఇక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గేమర్ అయ్యింటేనే మీకు ఇది బాగా ఉపయోగపడటం జరుగుతుంది. మీకు రెండు మొబైల్ ఫోన్స్ కాంపిటీషన్ కి వస్తే రిఫ్రెష్ రేట్ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే OnePlus అలాగే ఐక్యూలో మీకు 144 హెడ్జ్ వస్తే ఈ రెండిట్లో కూడా మీకు స్టాండర్డ్ 120 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ గేమింగ్ ఎక్కువగా ఆడుతుంటారు అన్నట్లయితే కనుక ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఈవెన్ ఇందులో కేవలం రిఫ్రెష్ రేట్ ఒకటే కాదు, గేమింగ్ సెంట్రిక్ గానే కదా మనకు 144 హెడ్జ్ ఇచ్చేది. సో దాని ప్రకారంగా టచ్ శాంపుల్ రేట్ కూడా ఇన్స్టెంట్ 3000 హెడ్జ్ ఉంటుంది. వేరే పోకోలో 2560 హెడ్జ్, అలాగే మనకి మోటరోలా వచ్చేటప్పటికే 1500 హెడ్జ్ దాకా మనకు రావడం జరుగుతుంది. అసలు ఇప్పుడు ఇవన్నీ కాదన్నా నాకు ఒక మంచి డిస్ప్లే తో పాటు ఈవెన్ గేమింగ్ పరంగా కూడా నాకు పర్ఫెక్ట్ ఉండాలి అని అంటే హియర్ మై పిక్ వచ్చేటప్పటికే ఐక్యూ. ఎందుకంటే ఇందులో హైయెస్ట్ బ్రైట్నెస్ మోడ్ తో పాటు మనకి టచ్ శాంపుల్ రేట్ బాగుంటుంది, 144 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. బట్ డాల్బీ విజన్ ప్రయారిటీ అయినట్లయితే కనుక ఇక్కడ మీకు కేవలం పోకో మాత్రమే ఉంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అన్నిటిలో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. అన్నిటిలో కూడా మీకు ఆడియో క్వాలిటీ అయితే పర్వాలేదు, బానే ఉంది. పగలే నా వైపుకి నడిచే కలమా పడుతూ
కాకపోతే ఇక్కడ పోకో అలాగే మోటరోలా కొంచెం ఎడిషనల్ బెనిఫిట్స్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండిటిలో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో ఒకవేళ డాల్బీ అట్మాస్ ఆడియో ప్రయారిటీ ఉందన్న, నాకు ఆడియో కూడా నేను మంచిగా వినాలనుకుంటే గనక ఈ రెండిట్లో చూస్ చేసుకోండి. లేదు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 4 కూడా మీకు సిమిలరే. ఇక ఈ 4గిటిలో మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో ఈ 4గిటిలో కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే హైయెస్ట్ వచ్చేటప్పటికే పోకో గురించి మనం మాట్లాడుకోవాలి. 7550 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనము ఐక్యూ నియో గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దాని తర్వాత 6800 mAh ఆఫ్ ద బ్యాటరీ వన్ ప్లస్ లో, అలాగే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి మోటరోలా ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీకు ఒక్కసారి ఛార్జ్ తోటి నాకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా కావాలి, నాకు బ్యాటరీ బ్యాకప్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ బ్లైండ్ టేక్ పోకో అని అంటాను. కానీ నాకు అడిగితే రియల్ టైమ్ టెస్టింగ్ లో ఈవెన్ 7550 mAh గానీ 7000 mAh గానీ నాకు అన్నిటికీ పెద్ద తేడా ఏం రాలేదు. సో అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా గానీ ఆల్మోస్ట్ 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పోకో అండ్ ఐక్యూ ఏదైతే ఉందో ఇంకొంచెం ఒక 1 అవర్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అంటే గనక వేరే ఇక్కడ ఐక్యూ నంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు మోటరోలా పోకో రెండు కూడా మీకు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తే ఇది 80 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో బ్యాటరీ ఎంఏహెచ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ మీకు మొత్తం కంప్లీట్ అన్ని మొబైల్ ఫోన్స్ కూడా 1 అవర్ లోపలే 0 to 100% ఛార్జ్ అవుతాయి. బట్ దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేటప్పటికే కేవలం మోటరోలాలో మాత్రమే రావడం జరుగుతుంది. అది కూడా 15 వాట్స్. ఇక రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అని అంటే ఆల్మోస్ట్ అన్ని సపోర్ట్ చేస్తాయి. బట్ పోకో ఇక్కడ హెడ్ 22.5 వాట్స్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా దీన్ని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అగైన్ ఈ సెగ్మెంట్ లో మాత్రం దిస్ డిపెండ్స్ అపాన్ కంప్లీట్లీ మీ పర్సనల్ చాయిస్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు రకరకాల కంపెనీస్ రకరకాల ట్యూనింగ్ తో మనకి రావడం అయితే జరుగుతుంది. అన్నిటిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి లిటియా సెన్సార్స్ ని యూజ్ చేశారు. బట్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీలో మీరు చూసారు అన్నట్లయితే అన్నిటిలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అన్నిటిని నేను రకరకాల శాంపిల్స్ అన్నిటిని క్యాప్చర్ చేసి వెరిఫై చేస్తే నాకు ఇక్కడ వన్ ప్లస్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ అనిపిస్తుంది అన్ని ఫోన్స్ కన్నా గానీ. ఎందుకంటే వన్ ప్లస్ లో వచ్చేటప్పటికి వీళ్ళు OnePlus 13 లో వాడినటువంటి ఆల్గరిథం ఏదైతే ఉందో దాన్ని ఇందులో మనకి యూజ్ చేయడం అయితే జరిగిందంట. ఇక OnePlus తర్వాత నాకు కొంచెం బెటర్ అనిపిస్తున్న కెమెరా క్వాలిటీ వచ్చేటప్పటికే మోటరోలా అండ్ ఐక్యూ రెండు కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. కాకపోతే పోకో ఇంకొంచెం బెటర్ ట్యూనింగ్ తో మన ముందుకు రావాలి. ఇక సెకండరీ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అన్నిటిలో కూడా మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ప్రొవైడ్ చేస్తే మోటరోలా ఒక్కదానిలో మాత్రమే మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను మనకు ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగింగ్ చేస్తున్నా, లేదా స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఎక్కువగా చేస్తున్నా, లేదా అల్ట్రా వైడ్ యాంగిల్ లో ల్యాండ్స్కేప్ ఫోటోస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటారు అన్నట్లయితే అలాంటి సందర్భాలలో మీకు ఇక్కడ మోటరోలా బెటర్ అనిపిస్తుంటది రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ అన్నిటికన్నా గానీ. మోటరోలా ఫోన్ ఒక్కదానిలో మాత్రమే మనకి టెలిఫోటో లెన్స్ ఇచ్చారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. మిగతా మూడిటిలో మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. ఇక సెల్ఫీ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే పోకోలో వచ్చేటప్పటికే మనకి 20 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అలాగే మనకి ఐక్యూలో వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు. అదే మీరు మోటరోలా అండ్ OnePlus రెండిట్లో చూసారు అన్నట్లయితే కనుక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ అయితే మనం తీసుకొచ్చారు. బట్ ఈ రెండిటిలో కూడా నాకు ఫ్రంట్ సెల్ఫీ పరంగా ఒకటి పిక్ చేయాలి అన్నట్లయితే ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అనిపిస్తున్నాయి. బట్ నెక్ టు నెక్ కంపారిజన్ చేశారు అన్నట్లయితే కనుక మీకు OnePlus కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ లో కూడా వీళ్ళు ఆటో ఫోకస్ ఫీచర్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. బట్ దీంట్లో మనకు అలాంటి ఫీచర్ అయితే లేదు. ఓవరాల్ గా అసలు కంప్లీట్ గా వీటిల్లో ఈ బడ్జెట్ లో కెమెరా డిపార్ట్మెంట్ లో ఏది బాగుందన్నా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే నేనైతే ఇక్కడ ఒకవేళ మీకు టెలిఫోటో లెన్స్ మ్యాండేటరీ కాదు అన్నట్లయితే OnePlus పిక్ చేస్తాను. OnePlus ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, అలాగే సెల్ఫీ కెమెరాస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటితో పోలిస్తే బెటర్ గా ఉంది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారంటే పోకో ఒక్కటి మాత్రమే ఫ్రంట్ 1080p ఇచ్చారు. మిగతా మూడిటిలో కూడా ఫ్రంట్ 4K 30 అలాగే 60 FPS లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ OnePlus లో నేను ఇందాక మీకు చెప్పినట్లు వీడియో రికార్డింగ్ లో ఆటో ఫోకస్ కూడా ఇందులో కొంచెం బాగుంది. అగైన్ దిస్ ఇస్ పర్సనల్ చాయిస్. మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ OnePlus చూస్ చేసుకుంటాను యాజ్ కెమెరాస్ వీటన్నిటిలో బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం. ఇక మనం పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. సో దీంట్లో OnePlus ఒక్కటే 8 Gen 3 తీసుకొస్తే వీళ్ళు 8s Gen 4 ని తీసుకొచ్చారు. వేరే మోటరోలా వచ్చేటప్పటికి మనకి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. సో అన్ని కూడా ఆయా బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏది పవర్ఫుల్ అనేది మనము బెంచ్ మార్క్ స్కోర్స్ తోటి వెరిఫై చేస్తూ ఉంటాం. దీంట్లో మీకు Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్స్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ రెండు కూడా మనకి అరౌండ్
2 మిలియన్ ప్లస్ స్కోర్ చేయడం అయితే జరిగింది. వేరే ఇక్కడ MediaTek Dimensity 8350 Extreme అలాగే 8s Gen 3 ఈ రెండు కూడా సుమారుగా 1.5 మిలియన్ స్కోర్ దాకా దగ్గరగా చేయడం జరిగింది. 1.31 1.47 అట్లా. అండ్ ఇంతేకాదు ఈ 4 ప్రాసెసర్లు కూడా మనకి 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్సే. అండ్ 4 కూడా మనకి గేమింగ్ కి సపోర్ట్ చేస్తాయి. బట్ ప్యూర్ గేమింగ్ కోసం అన్నట్లయితే కనుక ఈ రెండు బెటర్ ఉంటాయి. ఇందులో కూడా ఒకటి పిక్ చేయండి అన్నానంటే నేనైతే గనక ఐక్యూని పిక్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మనకి QN చిప్ ఉంటుంది. సో ఈవెన్ గేమింగ్ ఆడుతున్నప్పుడు మరి ఫోన్స్ హీట్ అవుతుంటాయి కదన్నా అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక్క మోటరోలా తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా మనకి వేపో ఛాంబర్ అంటే లోపల కాంపోనెంట్స్ ఏవైతే బ్యాటరీ కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, పవర్ సప్లై ఐసీ కావచ్చు, ఇవన్నీ కూడా హీట్ అవ్వకుండా లార్జెస్ట్ వేపర్ ఛాంబర్ ఇచ్చారు. అండ్ ఇంతేకాదు మనకి అన్నిటిలో కూడా LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ ని యూజ్ చేశారు. బట్ దీంట్లో మనకి 5X ఎక్స్ట్రీమ్ ర్యామ్ ని అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. కొంచెం ఫాస్ట్ ఉంటుంది. అండ్ UFS 4.1 ఇందులో ఇచ్చారు. వేరే ఇక్కడ మోటరోలా UFS 4.0 అలాగే పోకోలో మీకు వచ్చేటప్పటికే UFS 4.1 ని తీసుకొచ్చారు. OnePlus ఇందులో కొంచెం వెనకబడింది అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో మనకి UFS 3.1 మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. సో గేమింగ్ సెంట్రిక్ గా కావాలి అనుకుంటున్నారు అంటే ఫుల్ ప్లెజ్డ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో నేను పోకోని సజెస్ట్ చేస్తాను. ఈవెన్ థర్డ్ ప్లేస్ లో వచ్చేటప్పటికి ఇక్కడ కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం కాంప్రమైజ్ అయ్యారంటే ఇక్కడ UFS 4.0 ఇచ్చారు కాబట్టి కొంచెం బెటర్ ఉంటుంది. ఇక ఫైనల్ ప్లేస్ లో నేనైతే OnePlus ని నిలబెడతాను. ఎందుకంటే ఇందులో మనకి UFS 3.1 స్టోరేజ్ ని ఇచ్చారు. ఇక ఫైనల్ గా వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ తో పాటు స్పెషల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అన్నిటిలో కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఇచ్చారు. కాకపోతే పోకో అండ్ ఐక్యూ ఈ రెండిటిలో కూడా మనకి వైఫై అలియన్స్ 7 ఇచ్చారు. వేరే ఈ రెండు కూడా మనకి 6 అలాగే 6E తోటి సరిపెట్టుకున్నారు. అన్నిటిలో కూడా మనకి బ్లూటూత్ 5.4 టెక్నాలజీని యూజ్ చేశారు. అండ్ అన్నిటిలో కూడా మీకు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అన్నిటిలో కూడా మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ని ఇచ్చారు. సో ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మోటరోలా అలాగే OnePlus రెండిటిలో కూడా మనకి ఏ కోసం డెడికేటెడ్ కీస్ ని ఇచ్చారు. అన్నిటిలో ఏ పని చేస్తుంది, ఇక్కడ డెడికేటెడ్ కీ ఇచ్చారు, అంతే తేడా. బట్ కాల్ రికార్డింగ్ మ్యాండేటరీ, అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లకుండా రికార్డ్ చేయాలి అన్నట్లయితే కనుక మీకు ఈ 3 మొబైల్ ఫోన్స్ లో ఆ ఫీచర్ ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ డీలర్స్ తో వస్తాయి. వేరే ఇందులో వచ్చేటప్పటికే మనకి గూగుల్ డీలర్ తో వస్తుంది. సో అవతల వాళ్ళకి బీప్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ అన్నిటిలో కూడా డ్యూయల్ యాప్స్, ప్రైవసీ పరంగా ఫోల్డర్ హైడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా వెరీ కామన్ గా మనం చూస్తుంటాం. బట్ అన్నిటిలో నేను మిస్ అవుతుంది ఏంటి అయ్యానంటే ఈ సిమ్ సపోర్ట్ తీసేశారు అన్నిటిలో. ఎందుకంటే 30,000 బడ్జెట్ పెట్టారు కాబట్టి ఈ సిమ్ సపోర్ట్ అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చేటువంటి మోడల్స్ యాడ్ చేసినా ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు 8+ 256GB ఉన్నటువంటి వేరియంట్స్ మోటరోలా అండ్ OnePlus లో దొరికితే మీకు ఐక్యూ అలాగే పోకోలో వచ్చేటప్పటికి 12+ 256GB బేస్ వేరియంట్ల కింద వస్తాయి. సో ఇక్కడ మనకి ఒక 4GB ఆఫ్ ర్యామ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయినట్లయితే కనుక ఈ రెండు మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీటికన్నా గానీ. అండ్ ఈ రెండిట్లో కూడా ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక నేను ఇక్కడ పోకోని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది మనకి 30,000 రూపాయలు వస్తుంది, ఇది 32,000 రూపాయలు ఏమవుతుంది. అసలు ఇలా కాదు, మొత్తం కంప్లీట్లీ ఓవరాల్ గా అన్నిటిలో ప్రైజు, కెమెరా, అన్ని డిపార్ట్మెంట్స్ చెక్ చేస్తే ఏది బెటర్ ఉంటుంది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ. నేను గేమింగ్ ఇట్లాంటివి కాకుండా ఈ బడ్జెట్ లో ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నేను ఇక్కడ OnePlus ను చూస్ చేసుకుంటాను. ఎందుకంటే క్లీన్ యూఐ తో పాటు ప్లస్ కీ ఎక్స్పీరియన్స్ ని మనం పొందొచ్చు. IR బ్లాస్టర్ కూడా ఉంది, NFC ఉంది. ఈవెన్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్, అందులో కూడా ఆటో ఫోకస్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. పైపెచ్చు OnePlus బ్రాండింగ్. సో కంపేర్ టు వీటన్నిటికన్నా కానీ రీసేల్ వాల్యూ కూడా మనకి ఇది కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలా కాదు నేను గేమింగ్ పరంగా చూస్తున్నానన్నా అన్నట్లయితే గనక డెఫినెట్లీ ఇక్కడ నో డౌట్ మీకు ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే 8s Gen 4 అలాగే QN చిప్ తో పాటు మనకి లార్జర్ వేపర్ ఛాంబర్, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ తో పాటు 3000Hz టచ్ శాంపిల్ రేట్. ఆఫ్ కోర్స్ మనం బ్యాటరీ వీటన్నిటి దగ్గర మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా ఇది కూడా కాదన్నా అసలు నేను మొత్తం కంప్లీట్లీ కొంచెం పవర్ఫుల్ అన్నిటితో పాటు నాకు బ్యాటరీ బ్యాకప్ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇక్కడ నేను పోకో F7 సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ 7550 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాగే 8s Gen 4 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. IP68 69 ప్రొటెక్షన్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు అంటే రఫ్ అండ్ టఫ్ గా ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే. అండ్ ఇంకోటి ఏంటి అంటే బెస్ట్ దీన్ని మనం ఒక పవర్ బ్యాంక్ లాగా వాడుకొని మరొక మొబైల్ ఫోన్ కూడా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక అలా కాదు నాకు ప్రీమియం లుక్ కావాలి, ఎలిగెంట్ కావాలి, నాకు చూడంగానే మంచిగా అనిపించాలి, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా లేడీస్ కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్
సెగ్మెంట్ లో వేర్ ఇది బెటర్ అని అంటాను. ఎందుకంటే కలర్స్ అలాగే 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి కర్వ్డ్ డిస్ప్లే. నన్ను అడిగితే గనక ఇంట్లో వాళ్ళకి అక్కకో అమ్మకో చెల్లికో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేసేయండి. సో ఓవరాల్ గా వీటన్నిటిలో ఈ 4 మీరు దేన్ని చూస్ చేసుకోండి అంటే, నేనైతే పెద్దగా గేమింగ్ ఆడను, బట్ ఎక్కువగా ఫొటోస్ దిగుతూ ఉంటాను, ఎక్కువగా ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి వర్క్, స్క్రిప్ట్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాడు. కానీ నా పర్సనల్ వర్క్ కి ఐ పిక్ OnePlus. అలాగే మీరు దేన్ని చూస్ చేసుకుంటారో లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.